నమస్కారం. మిత్రులారా, ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగేటువంటి 51 మొత్తం సీట్లలో 51% పైగా కనీసం 51% సీట్లు రాలేదు. అప్పుడు ఏం చేయాలి? ఒక పార్టీ ఇంకో పార్టీకి మద్దతు ఇచ్చేటట్టుగా లేదు. ఏం చేయాలి? మెజార్టీ సీట్లు వచ్చినటువంటి పార్టీని ఆహ్వానించడానికి గవర్నర్ సిద్ధంగా లేడు. ఏం చేయాలి? ఈ విషయంలో రాజ్యాంగం ఏం చెప్తుందో చూద్దాం. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు, ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తర్వాత ప్రభుత్వం ఏర్పడటానికి అనిశ్చితి ఏర్పడినప్పుడు, ఆ అనిశ్చితిని పరిష్కరించడానికి రాజ్యాంగం గానీ సుప్రీంకోర్టు గానీ ఏం చెప్పింది, ఏం చేసిందో గత అనుభవాల నుంచి మనం చూసినప్పుడు, నెంబర్ 1, ఒకటి మెజార్టీ సీట్లు ఉన్నటువంటి గెలుచుకున్నటువంటి పార్టీ మిగతాతో మాట్లాడుకొని 51% అసెంబ్లీలో మొత్తం స్థానాల్లో 51% స్థానాలను సంపాదించుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఇది ఒకటి. ఇది ఇప్పుడు విజయం చేస్తున్నాడు. 2, మెజార్టీ సీట్లు ఉన్నా లేకున్నా కొన్ని పార్టీలు కలిసి మెజార్టీ సీట్లు వచ్చే విధంగా, అంటే 51% సీట్లు వచ్చే విధంగా కూటములు ఏర్పాటు చేసుకోవచ్చు, అలయన్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ విధంగా ఒక పార్టీకి మెజార్టీ రాకున్నప్పటికీ కూడా మెజార్టీ రాని పార్టీలు అన్ని కలిస్తే 51% కంటే ఎక్కువైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. 3, మెజార్టీ వచ్చినటువంటి పార్టీకి అవకాశం ఇవ్వాలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి. అయితే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అది ఇతర పార్టీలతో మాట్లాడుకొని మెజార్టీని నిరూపించుకోగలిగితే సంతోషం. నిరూపించుకోలేకపోతే ఆ ప్రభుత్వం కూలిపోతుంది. ఆ అపధర్మ ప్రభుత్వం కూలిపోతుంది, ప్రభుత్వం ఉండదు. 4, ఇక ఎవరు మెజార్టీ సాధించుకోలేకపోతున్నారు. సాధించుకోవడానికి మెజార్టీ సీట్లు ఉన్నటువంటి పార్టీకి అవకాశం ఇస్తే అసెంబ్లీలో బల పరీక్షలో నెగ్గలేకపోయాడు. ఇలాంటి స్థితిలో ప్రెసిడెంట్ రూల్, గవర్నర్ రూల్ ఏర్పాటు చేసి తిరిగి ఎన్నికలకు పోవటమే మార్గం. ఇది రాజ్యాంగంలో ఉండేటువంటి విషయాలు, లేక రాజ్యాంగం ద్వారా లేకపోతే ఇప్పుడు జరగ ఉన్నటువంటి విషయాలు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇలాంటి అనిశ్చిత పరిస్థితులలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేది కూడా ఒకసారి చూద్దాం. ఒకటి, ఎన్నికలు పెట్టడానికి, తిరిగి ఎన్నికలు పెట్టడం అనేది పెద్ద కష్టంతో కూడుకున్నటువంటి పని, ఏదేదో మామూలు విషయం కాదు. అందుకని అనిశ్చితిని పరిష్కరించుకోవటానికి కొంత సమయాన్ని ఇవ్వాలి, ఆ పార్టీలకు కొంత సమయాన్ని ఇవ్వాలి. ఆ సమయంలో ఏదైనటువంటి పార్టీ మెజార్టీ సీట్లు సాధించినటువంటి పార్టీకి మద్దతు ఇచ్చి తాము ప్రభుత్వంలో భాగస్వాములను కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సహకరిస్తాం. ఉదాహరణకు ఇప్పుడు టీవీకే విజయ్ పార్టీకి సిపిఐ, సిపిఎం పార్టీలు అలాంటి మద్దతే ఇచ్చాయి. ఏమని? మేము మీకు మద్దతు ఇస్తాం మీ ప్రభుత్వం ఏర్పాటుకు, మా ప్రభుత్వంలో మాత్రం భాగస్వాములం కాం అని చెప్పాయి. అలాగే డిఎంకే ఏం చెప్పింది? మీరు ఏర్పాటు చేస్తే మాకేమి ఇప్పటికిప్పుడు మీ మీద మేమేం పోరాటం చెయ్యం అని చెప్పింది. అంతేకాకుండా ఏం చెప్పిందంటే, తన భాగస్వామ్య పక్షాలైనటువంటి ఎన్నికల సందర్భంగా తమతో ఉన్నటువంటి కాంగ్రెస్ గాని, సిపిఐ గాని, సిపిఎం గాని, విసిక పార్టీలు గాని ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి స్వేచ్ఛగా తమ నిర్ణయాలు తాము తీసుకోవచ్చు అని చెప్పింది. అంటే ఏంటి అర్థం? అంటే విజయ్ ని మీరు బలపరచాలనుకుంటే, విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మీ పార్టీల తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వాలనుకుంటే మీరు ఇచ్చుకోవచ్చు అని చెప్పకనే చెప్పినట్టు లెక్క. ఎందుకు? మళ్ళీ ఎన్నికలకు పోవటం అనేది మంచిది కాదు అని. అది స్టాలిన్ యొక్క, డిఎంకే నాయకుడు స్టాలిన్ యొక్క ఇమేజ్ ని పెంచింది, స్టాలిన్ ప్రతిష్టను పెంచింది, స్టాలిన్ యొక్క మెచ్యూరిటీని పెంచింది. ఎందుకంటే బీజేపీ యొక్క కుట్రలను అడ్డుకోవటానికి టీవీకే పార్టీ అధికారంలోకి రావటం మంచిది అని చెప్పకనే చెప్పినట్టు ఉంది. అయితే ఇక్కడ నిజానికి టీవీకే పార్టీ ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేసి ఉండేటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ గనక కొంత తొందరపడకుండా తెలివిగా, మెచ్యూరిటీగా వ్యవహరించి ఉంటే, 3 రోజుల కింద చేసినటువంటి ఒక వీడియోలో చెప్పాను, రాహుల్ గాంధీ కాంగ్రెస్, సోనియా గాంధీ లేక ప్రియాంక గాంధీ లేదా కాంగ్రెస్ కేంద్ర రాజకీయాలను ప్రాధాన్యత ఇస్తారా, రాష్ట్ర రాజకీయాలక? వాళ్ళకు కేంద్రంలో అధికారం ముఖ్యమా, రాష్ట్రంలో అధికారం ముఖ్యమా? రాష్ట్రంలో కూడా అధికారం ముఖ్యమే అయినా ఆ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతిపక్ష పార్టీలతోటి శత్రుపూరితంగా వ్యవహరిస్తారా, లేదా మిత్రుత్వ పోటీలో ఉంటారా? వారిపైన విమర్శలు, శత్రుపూరిత విమర్శలు చేస్తారా, లేదా ఫ్రెండ్లీ విమర్శలు చేస్తారా, స్నేహపూర్వక విమర్శలు చేస్తారా? క్రిటిసిజం అనేది ఫ్రెండ్లీ క్రిటిసిజం గా ఉండాలి తప్ప ఎనిమిలీ క్రిటిసిజం గా ఉండకూడదు కదా. ఇట్లా చాలా విషయాలు 3 రోజుల కింద చేసిన వీడియోలు చెప్పాను. ఇప్పుడు ఏమైంది? ఇవాళ విజయ్ ముఖ్యమంత్రి కాకుండా ఉన్న పరిస్థితులకు బీజేపీ ఎంత కారణమైందో అంత కారణం కాకపోయినా కాంగ్రెస్ పార్టీ కూడా కొంత కారణమైంది. ఎట్లా? కారణం అవుడే కాదు, కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి నష్టపోయేటువంటి పరిస్థితులు, కష్టపడేటువంటి పరిస్థితులు, దెబ్బతలిగేటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి ఏర్పడ్డాయి. ఎట్లా అంటే ఎన్నికల సందర్భంగా డిఎంకే కూటమిలో వీళ్ళంతా భాగస్వాములు. మరి ఆ కూటమికి మాట వరుసకైనా చెప్పి టీవీకే పార్టీకి మీరు మద్దతు ఇచ్చారా కాంగ్రెస్ వాళ్ళు? ఆ కూటమిలో చర్చ చేశారా?
స్టాలిన్ కి చెప్పారా, లేదా సిపిఐ సిపిఎం బీసీకే పార్టీలకు చెప్పారా? చెప్పలే. ఎవరితో సంబంధం లేకుండా కూటమి యొక్క కనీస ధర్మానికి విరుద్ధంగా పాటించకుండా, ధర్మానికి విరుద్ధంగా ఏకపక్షంగా పోయి విజయ్కి మేము మద్దతు ప్రకటిస్తామని చెప్పారు. దానివల్ల ఏమైంది? స్టాలిన్ పార్లమెంట్ లో కాంగ్రెస్ కూటమిలో, ఇండి కూటమిలో మేము ఉన్నాం, ఇప్పుడు ఇండి కూటమిలో మేము ఉండము, వాళ్ళ పక్కన మా పార్లమెంట్ సభ్యులకు సీట్లు కేటాయించకండి అని చెప్పి లెటర్ రాశాడు, ప్రకటించాడు. ఏది పెద్ద దెబ్బ కాంగ్రెస్ కు? ఇండి కూటమి నుంచి స్టాలిన్ వెళ్ళిపోవటానికి, డిఎంకే వెళ్ళిపోవటానికి కాంగ్రెస్ కారణం కాదా? ఇప్పుడు ఇంత తెలియదక్కువ తొందరపాటు చర్య ఎందుకు చేయాలి? అంతేకాదు, బీసీకే పార్టీ గాని, సిపిఐ గాని, సిపిఎం గాని స్టాలిన్ కూటమిలో ఉన్నటువంటి ఈ భాగస్వామ్య పక్షాలందరూ చర్చించి బయటకు పోయే పరిస్థితి కాకుండా ఏకపక్షంగా కాంగ్రెస్ పోవటం ద్వారా మేము మద్దతు ఇవ్వము అని రెండు రోజుల దాకా వాళ్ళు చర్చ జరుపుకోవాల్సినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ యొక్క విధానాన్ని తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి. ఎదురు చూశారు, వెయిట్ చేశారు. వెయిట్ చేసిన తర్వాత బీజేపీ కుట్రలు పెట్టి అడ్డుకోవటం కోసం, బీజేపీ ఏదైతే ఏఐడిఎంకే ద్వారా చేస్తున్నటువంటి ఎత్తులను చిత్తు చేయడం కోసం స్టాలిన్ ఇచ్చినటువంటి ప్రకటన, మా కూటమిలో భాగస్వామ్య పక్షాలు అయినటువంటి వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయం చేసుకోవచ్చు అని ప్రకటన ఇచ్చిన తర్వాత పొత్తు ధర్మాన్ని పాటించి, కూటమి ధర్మాన్ని పాటించి సిపిఐ సిపిఎంలు టీవీకే పార్టీ విజయ్ కి మద్దతు ప్రకటించారు. బీసీకే పార్టీ ఈ రోజు ఏదో ప్రకటిస్తామని చెప్పారు. కానీ కాంగ్రెస్ ఈ ముగ్గురితో పాటు విజయ్ ని కూడా కలుపుకొని చర్చించి ఉంటే విజయ్ మద్దతు ఇవ్వకపోవచ్చు. కానీ కనీసం ఈ మూడు పార్టీలు బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడం కోసం కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, బీసీకే ఈ 4 పార్టీలు విజయ్ కి మద్దతు ఏకపక్షంగా ఒకేసారి ఇచ్చేవాళ్ళు కదా. ఆ విధంగా 118 సీట్లు ఒకేసారి వచ్చేటి కదా. ఇంత డ్రామా జరిగేది కాదు కదా. ఇంత పరిస్థితి, ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడేది కాదు కదా. సిపిఐ సిపిఎం చేసినటువంటి ఒక పరిణితి నిర్ణయాలు అవుతున్నాయో అది కాంగ్రెస్ ఎందుకు చేయలేకపోతా ఉంది? కేరళలో అట్లే చేశారు, బెంగాల్ అట్లే చేస్తున్నారు, ఇతర రాష్ట్రాల్లో కూడా అట్లే చేస్తున్నారు. అందుకని బీజేపీ ఆర్ఎస్ఎస్ శక్తులను ఎదుర్కోవాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా సరే సరైనటువంటి ఎత్తుగడలు వేయాలి. భాగస్వామ్య పక్షాలను కలుపుకొని తీసుకుపోయేటువంటి విధానాలు అనుసరించాలి తప్ప ఏకపక్ష విధానాలను అనుసరించకూడదు అని దీని ద్వారా మనకు అర్థం అవుతాం. అందుకనే మిత్రులారా, ఇప్పటికైనా సరే తమిళనాడులో టీవీకే పార్టీ విజయ్ ఈ రోజైనా రేపైనా ముఖ్యమంత్రి కాక తప్పదు, వేరే మార్గం లేదు. అయితే ఒక విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనంలో ఉంచుకోవాలి. ఏంటి? విజయ్ బీజేపీ ఏజెంటు, లేక బీజేపీ చేతిలో మనిషి, బీజేపీ చేతిలో కీలుబొమ్మ, లేదా బీజేపీ ఆడిస్తున్నటువంటి ఒక ఆట అని కొంతమంది మొదట ప్రచారం చేశారు, లేక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక వామపక్ష పార్టీ సెక్రటరియట్ సభ్యుడే ఆ విధంగా ప్రకటన చేశాడు. ఎంత అపరిపక్వత ప్రకటన అది, ఎంత అపరిపక్వత ఆలోచన అది. ఎందుకు? అది తొందరపాటు కదా. ఎందుకంటే విజయ్ ఎన్నికల సందర్భంగానే చెప్పాడు, నాకు డిఎంకే రాజకీయ శత్రువు, బీజేపీ సైద్ధాంతిక శత్రువు అని చెప్పాడు. సైద్ధాంతిక శత్రువుతో కలవలేరు, అవసరమైతే రాజకీయ శత్రువుతో కలవచ్చు. కాబట్టి బీజేపీ నా సైద్ధాంతిక శత్రువు అని చెప్పిన తర్వాత కూడా, ఎన్నికల సందర్భంగా చెప్పిన తర్వాత కూడా ఒక వామపక్ష నాయకుడు ఈ విధంగా పోస్ట్ పెట్టడం మంచిది కాదు. అంతేకాదు, నిజంగా విజయ్ భవిష్యత్తులో ఏమైందో చెప్పలేం కానీ ఇప్పటి వరకు బీజేపీకి వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు కనుకనే ఏఐడిఎంకే పొత్తు పెట్టుకోవడానికి ఆయన ప్రయత్నం చేయలేదు. ఏఐడిఎంకే యొక్క ఎత్తులను సాగనివ్వకుండా ఉంచడం కోసం ఆయన ఆలోచన చేశాడు. కాబట్టి ఆయన బీజేపీ గాని ఏఐడిఎంకే గాని దగ్గర రానియట్లేదు అనే విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. అదే సందర్భంగా విజయ్ టీవీకే పార్టీ ఒక విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. ఎన్నికల సందర్భంగా మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో అవి వాగ్దానాలు అమలు చేయగలిగేటువంటి వాగ్దానాలేనా, ప్రజలకు ఉపయోగపడేటువంటి వాగ్దానాలేనా, ప్రజలను తమ కాళ్ళపై తాము నిలబెట్టేటానికి అవి ఉపయోగపడతాయా ఆలోచించాలి. అవి అమలు చేయగలుగుతారా ఆలోచించాలి. అన్ని రాజకీయ పార్టీలు చేసినట్టుగానే మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం హామీలు ఇచ్చినట్టుగానే హామీలు ఇచ్చారు, హామీలు గుప్పించారు. తిరిగి గెలిచిన తర్వాత హామీలు నిలబెట్టుకోవడానికి ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారో, ఎన్ని కుప్పిగంతులు వేస్తున్నారో, ఎన్ని కప్పదాటులు మాటలు చెప్తున్నారో మనకు తెలియదు కాదు. రేపు విజయ్ పరిస్థితి కూడా అదే కాబోతుంది. అయితే ఆయన ప్రమాణ స్వీకారానికి జరిగేటువంటి ప్రభుత్వ ఏర్పాట్లు అవుతున్నాయో దానికి ప్రభుత్వం ఖర్చు చేయొద్దు, నా సొంత ఖర్చులు నేను మా పార్టీ పెట్టుకుంటుంది అని చెప్పాడు. ఇదొక మంచి విషయం, ఇదొక ఆదర్శనీయమైనటువంటి విషయం. 2, ఎమ్మెల్యేలు ఎవరు కూడా అవినీతి పరులుగా లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవటమే కాదు, అలాంటి వాటిపైన అవసరమైతే వారిని పైన ఎలాంటి చర్యలు తీసుకోవటానికైనా సిద్ధమని ప్రకటించాడు. 3, ఆయన నేను ముఖ్యమంత్రిని కాకముందే నాకింత కాన్వాయ్ ఏర్పాటు చేయటం, నా కోసం ఇంత పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయటం మంచిది కాదు, మీరు వెళ్ళిపోండి అని ఆయనకు కేటాయించినటువంటి సెక్యూరిటీని ఆయనే వద్దని చెప్పాడు. ఇది ఒక పరిణితి చెందినటువంటి విషయం, ఇదొక మంచి విషయం. ఒక నిజాయితీ కలిగినటువంటి, నిబద్ధత కలిగినటువంటి నాయకుడు చేసేటువంటి పని అది విజయ్ చేశాడు. చాలా మంచి విషయం. ఇలాంటి మంచి విషయాలతోటే ఆయన ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలు కూడా నిలబెట్టుకోవాలి. ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పాడు. స్టాలిన్ చెప్పాడు, మేము ఇస్తున్న 1,000 రూపాయల
మీరు కంటిన్యూ చేసిన గొప్పే అని. ఏం చేస్తారో చూడాలి. పెళ్లి కూతురుకు 8 గ్రాముల బంగారం ఇస్తామని చెప్పాడు విజయ్. అది ఏ విధంగా సాధ్యం ఎట్లనో చూడాలి. సంవత్సరానికి ఉచితంగా 6 ఎల్పిజి సిలిండర్లు ఇస్తామని చెప్పాడు. ఎల్పిజి సిలిండర్ల యొక్క ధరలు నీ చేతిలో నా చేతిలో లేవు విజయ్ గారు. మీ ప్రభుత్వం చేతుల్లో మీ చేతిలో లేవు. అవి చివరికి నరేంద్ర మోడీ గారి చేతిలో కూడా లేవు. అవి ఇప్పుడు ప్రపంచ యుద్ధం చేతిలో ఉన్నాయి. ఎప్పుడు పెరుగుతున్నాయో ఎప్పుడు తరుగుతుంటాయో తెలియదు. అది అర్మూస్ జలసంధి చేతిలో ఉంది. అది ఇరాన్ చేతిలో ఉంది. మొత్తం ప్రపంచమే విలువలాడుతా ఉంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ తదితర ఆధారిత పరిశ్రమలన్నీ కూడా ఈ రోజు ఇబ్బందుల పాలవుతున్నాయి. అలాగే 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అంటే సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాల లేదు 5 సంవత్సరాలక స్పష్టత లేకపోయినప్పటికీ ఒకవేళ సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు సాధ్యం అవుతుందా చూడాలి. ఇలా పుట్టిన ప్రతి బిడ్డకు ఒక బంగారు ఉంగరం, మహిళలకు ఉచిత బస్సు, వృద్ధులకు వికలాంగులకు 3,000 రూపాయల పెన్షన్, ఎకరం లోపు ఉన్న రైతులకు రుణమాఫీ, స్కూలుకు వెళ్లే విద్యార్థుల తల్లులకు సంవత్సరానికి 15,000. ఇవన్నీ విజయ్ గారు తెలిసి చేశారో తెలియక చేశారో సినిమా డైలాగులు మాత్రం కావు. రేపు మీరు ముఖ్యమంత్రి అవుతారు, జాగ్రత్త. అందులో తమిళనాడు ప్రజలు డిఎంకే లాంటి ప్రతిపక్ష పార్టీ 1000 కళ్లతో ఈ ఎలా అమలు చేస్తారో చూస్తారు. అందుకని విజయ్ లాంటి పేద కుటుంబాల నుంచి లేక వెనుకబడ్డ సామాజిక వర్గం నుంచి వచ్చారని చెప్తున్నటువంటి విజయ్ లాంటి వాళ్ళు అన్ని పార్టీలలాగే ఉచిత పథకాలు ప్రకటించి ప్రజలని సోమరిపోతులుగా లేకపోతే ప్రజల్ని ఉచిత పథకాలకు అలవాటు పడేటువంటి ఒక బ్రాయిలర్ కోళ్లు గా తయారు చేసే కంటే ప్రజలకు పని కల్పించండి, కష్టజీవులకు పని కల్పించండి, పనికి తగ్గ ఫలితం ఇవ్వండి. ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటు కాకుండా చూసుకోండి. ప్రైవేటు పరిశ్రమల్లో రిజర్వేషన్లు అమలు చేయించండి. కనీసం మీ ప్రభుత్వ పరిధిలో ఉన్న వాటికైనా సరే. అలాగే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గాని, విధానాల్లో గాని, కాంట్రాక్ట్ లో గాని, పనులలో గాని పేదలకు డబ్బున్నటువంటి వాళ్ళకి కాకుండా పనులు కేటాయించే విధంగా పర్సంటేజ్ ఆఫ్ వర్క్స్ పేదలకు అవకాశం దొరికే విధంగా చూడండి. ఆ విధంగా కొత్త పరిశ్రమలు నిర్మించండి. ఆ విధంగా నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయటం, పనికి తగ్గ పనికి ఫలితాలను పని కల్పించి ఆహారం ఏర్పాటు చేసే పని కాకుండా ఉచితంగా పెట్టే అటువంటి పథకాలు అయితే ఉన్నాయో అది ప్రజల్ని మభ్యపెట్టడానికి ఉపయోగపడతాయి తప్ప మీ జేబుల నుంచి ఎవరు పెట్టరు. ప్రజల సొమ్మునే ప్రజలకు పెట్టే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వానికి ప్రత్యేక సొమ్మే ఉండదు. దానికంటే చేపలు తినిపించే కంటే చేపలు పట్టేటువంటి దాన్ని నేర్పడం మంచిది. ఆ విధంగా నేర్పండి అనేది తెలియజేస్తూ, అలవి గాని అమలు గాని హామీలు ఇచ్చి భవిష్యత్తును పాడు చేసుకునే కంటే అమలయ్యేటువంటి వాటిని ప్రయత్నం చేయండి. హామీలు ఇవ్వండి. ప్రజల్ని తమ కాళ్ళపై తాము నిలబడేటువంటి విధంగా ఉంచండి అనేది అది కేవలం విజయ్కే కాదు, ఏ ప్రభుత్వానికైనా సరే, ఏ నాయకుడికైనా సరే ఈ విషయం గుర్తుంచుకోవాలని మనవి చేస్తూ చూస్తూనే ఉండండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.